హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మనస్కి చెరువుగా తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి మనని నిలబెట్టి కొన్న మనస్కి సమస్త మహిమ ఘనత ప్రభావం చెరువుగా ఈరోజు ఆయన మాటలు దేవుడు ఎప్పుడు ఆయన కృషిస్తున్నాను మామూలుగా ఏమంటే విధానం వండుకొని ఎలా తిట్టం చేయడం ఫ్రెష్గా వేడిగా ఆయన మాట దేనికంటే మధురమైన మాటలు అదే సువార్త 13వ అధ్యాయం 34 ఇస్తుంది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేసిన సంగతులను తెలియ చెప్పెదరు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియ చెప్పెదరు. దేవుడు ఏసై చెప్పిన మాట ఎవరు ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. సరే ఏ శిష్యులైనా సరే పర్ఫెక్ట్ గా ఏ మాటలంట ఎవరు ఉపయోగపడారంట. అలాంటి కని విని విగని మర్మములను మర్మని ఎవరు చెప్పని మాట నేర్చుకోకుండా చెప్పడంట. లోకము పుట్టినది మొదలుకొనే మాట అంటారు. లోకము పుట్టినది మొదలుకొని స్టార్టింగ్ నుంచి ఎవరు అలాంటి మాటలు చెప్పలేదంట. వీటి ముందు అవన్నీ అంటే దానికి అర్థం ఏంటంటే ఏసు చెప్పిన మాటలన్నీ ముందు చెప్పినవైనా సరే ఏమైనా సరే అన్నీ అంట అవి వేస్ట్ అంట. ప్రయోజనం లేనివంట, నిష్ప్రయోజనమైన అంట. ఎందుకు? వాటి వల్ల ఏంటంట, ఎందుకంటే యేసు మాటలు కాకుండా వేరే పాత నిబంధనైనా సరే ఎవరైనా సరే మోసేసిన సరే ఏవైనా సరే అంట మనిషికి రక్షణ ఇవ్వలేవు. ఆ మాట మనిషికి రక్షణ రాదు. అవి ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ తప్ప వాటి వల్ల జీవిస్తామంట. ఎన్నో ఏవైనా సరే ఏసు మాటలు అవన్నీ నిష్ప్రయోజనమైనవి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు చెత్తతో సమానం. చెత్త అంటే మన ఏసు మాట తప్ప వేరే చెత్తతో సమానం. ఎందుకంటే చెత్తతో ఏసు ఆయన మాట ఏంటంట, ఆయన మాటలు జీవము. ఏసు మాటలు జీవం అంటే ఆధారం. ఒక మనిషి ఏసు నిరీక్షణ లేదు. ఏసు రాకుండా నా బోధలన్నీ ఉన్న బోధ అంతా ఏంటంట అది మనిషికి ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం ఏంటంట. అందుకే అన్నాడు లోకం మొదలుకొని ఎవరిని చెప్పని సంగతులు మరుగు చేయబడిన సంగతులు చెప్పాడు ఆయన. అదే మన ఇంత బిజీ ఈరోజు రక్షణ ఉందంటే రక్షణ అంట. ఇలా ఇంత రక్షణ ఏసు రాకపోతే ఉందా? ఏసు లేకుండా ఉందా? లేదు. కొత్త దేవుడు రాజ్యం తీసుకొస్తాను. ఇవ్వలేనిది ఎవరు చెప్పని చేసుకోవాలి. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం ఎందుకంటే అక్కడే కాదు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే
జీవించడానికి దేవుని రాజ్యం అవసరం అంట. దేవుని రాజ్యం అవసరం. దేవుని రాజ్యం లేకుండా మనము ఏం చేయలేమంట. అందుకు ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అవసరం ఏంటి? దేవుని రాజ్యము. దేవుని రాజ్యం మంచిగా చేస్తావా? చాలా అవసరం. దేవుని రాజ్యం లేక మనం దేన్ని జయించలేము, సమస్యలను జయించలేము. దేవుని రాజ్యం వచ్చిన తర్వాతనే అతను వెంటనే ఇన్స్టెంట్ గా మిరాకల్స్, ఇన్స్టెంట్ గా విడుదల, లయ్యాలు పోవడం, రోగాలు బాగోవడం, చనిపోయిన వారికి తిరిగి లేవడం. ఇదంటే దేవుని రాజ్యం ఒక స్పెషల్ ఎప్పుడు ఎన్నడు కానీ వీరి ఎరగని దేవుని ఏ ప్రభు తీసుకొని వచ్చాడు. ఫస్ట్ ఎట్లుంది? దేవుడు రాకముందు, యేసు రాకముందు అసలు అందరికి వీలయ్యేవారు, అందరు స్వస్థ పొందేవారు లేదు, అందరూ స్వస్థత లేదప్పుడు. యేసు అయితే ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందకుండా ఎవ్వరూ పోలేదా? ప్రతి ఒక్కరు అసలు లెక్కలైన మిరాకల్స్, భూలోకమైన సరిపోనని మిరాకల్స్ యేసు ప్రభు చేశాడు. ఆమె మన కూడా అధికారం ఇచ్చాడు. అయితే ఫస్ట్ యేసు రాకు ఇవన్నీ లేవు అసలుకి. అనారోగ్యాలకి స్వస్థ అందరికి లేదనమాట. అప్పుడు ఒక విధానం ఉండేది. ఏది? ఒక దేవత వచ్చిందంట, అక్కడ నీటిని కదిలిస్తే అది ఇంకో వచ్చేదంట, ఎన్నో సంవత్సరాలకు వచ్చేదంట. అది వచ్చి కదిలిస్తుందంట. ఫస్ట్ దాంట్లో అక్కడ ఆ దేవత వచ్చి నీటిని కదిలించే ప్లేస్ దగ్గర అనేకులు గుడ్డివారు, అంగహీనులు, పక్షవాయు కలివారు ఉన్నారంట. ఇప్పుడు కాలి చేతులు పడిపోయిన వ్యక్తి, పక్షవాయు అంటే ఏది? కాలి చేతులు పడిపోయిన వ్యక్తి కదా. ఇప్పుడు దేవత వచ్చి నీటిని కదిలించిన వెంటనే ఫస్ట్ దాంట్లో ఎవరు పోతారు? వాళ్ళకే హీల్ అంట, మిగతా వాళ్ళు లేదు. ఫస్ట్ దేవుని నీటిని కదిలిస్తున్న తర్వాత ఫస్ట్ ఎవరైతే ఆ నీటిలో దూకుతారో వాళ్ళకే వస్తారు. కాలు చేతులు బాగుంది దూకేస్తారు. పక్షవాయు లేకుండా ఉన్న వాళ్ళు కళ్ళుగా కాలు లేకపోతే ఏంది వెళ్తారు కదా, లేకుండా వెళ్తారు కదా. ఇప్పుడు వెళ్తారు, చేతులు కాలు పడిన ఎట్లా పోతాడు? కదిలేడు, మెదలేడు అలాంటి స్థితి. అని వేరే కాళ్ళు లేకుండా వెళ్తాడు. ఇట్లా కళ్ళు లేకుండా ఎవరు కళ్ళు లేకుండా వేరే ప్రాబ్లం ఉన్నా వెళ్తారు. కానీ పక్షవాయు ఇలాంటి వాళ్ళు వెళ్ళారు. అలా అందరూ స్వస్థ పొందినప్పుడు అసలు అదృష్టం ఒకరికే. అది కూడా ఎవరు వెళ్ళినా ఒకరికే కదా. ఎన్నో సంవత్సరాలు వచ్చి దేవుడు కలిస్తుంది, ఒక్కరికే. అప్పుడు ఇవ్వలేదు. ఇంత హీలింగ్, ఇంత స్వస్థత, ఇంత విడుదల అప్పుడు లేవు. దయ్యాలు పోయేవి కాదు. యేసు రాకుండా దయ్యాలు పోయేవి కాదు. సౌలుకి ఏం తెలుసా? సౌలు కంట పాదమైన సౌలుకి దురాత్మ వచ్చేది, దురాత్మ పట్టేదంట. దావీదు వీణ వాయించడానికి పోయేదంట, మళ్ళా వచ్చేది, మళ్ళా వచ్చేది, కానీ పర్మనెంట్ పోయేది కాదు. ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత ఆయన నామంలో దయ్యము పోవాల్సిందే. ఎంత పవర్ఫుల్ అంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన అంటే ఉట్టిగా రాదు. ఆయన దేవుని తీసుకొచ్చిన దేవుని రాజ్యము. ఆయన నిజంగా దేవుని దయ్యాన్ని వెలుగొడితే నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వెదకు వచ్చింది ఆయన అన్నాడు కదా. యేసు ఇంకా ఆ గిరాసీన ప్రాంతానికి రాలేదు, అక్కడ రాకముందే ఆనందం వచ్చింది. అంటే తుఫాన్ అట్లా వచ్చింది అన్నట్టు, అటు వచ్చినప్పుడు శిష్యులు ఇట్లా అప్పేంద్రం ఇవన్నీ జరిగినాయి. తర్వాత అయినా కూడా మనకు తెలుసు సైతానికి ఆయన వస్తాడు అని తెలుసు కాబట్టి అక్కడ ఆనందం వచ్చాడు. అయినా కూడా ఆయన వచ్చాడు. ఆయన ఆపింది ఏమైనా ఆపుతుంది? ఆ ప్రకృతి ఆయనకి లోపాల్సిందే, ఏదైనా లోపాల్సిందే. ఆయన దేనైనా వచ్చి నీటిని సరే దారిగా తీస్తూ వచ్చాడు. ఆయన దారిగా తీసుకుని అలాంటి గొప్ప దేవుడు. ఆయనకి విరోధి ఎవరు లేడు అనుకుంటాం, కానీ అపవాది విరోధి, శత్రువు అంట. ఆ శత్రువు కాదు, విరోధి కాదు, అంత సీన్ లేదు అపవాది. దేవుని వ్యతిరేక అంటే దేవునికి అసలు గర్వించుకొని దూరమైన తప్ప విరోధి, శత్రువు అనేవాడు సీన్ అంతా. దేవునితో ఫైట్ చేసిన దమ్మనోడు ఎవడు లేదు భూమి మీద, ఎవడు లేడు కూడా. అయితే అక్కడ గిరాసీ ప్రాంతం యేసులో వస్తుంటే ముందే వచ్చేస్తున్నాడు. అంటే యేసు రాకముందే యేసుకునే కదా యేసు దగ్గరికి
ఇది సర్వోన్నతమైన దేవుని కుమారుడు నాకు నీకేం పని, ఇంకా టైం కాకుండా కాలం అయిపోకుండా బాధపడి పంచానికి వచ్చావా అని అందరికి ఏమంటాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా అప్పుడే సమయం ఇంకా అవ్వలేదు, అప్పుడు నాకు వచ్చేసావా ఎగొట్టడానికి అంటే అసలు ఎంత భయపెట్టడానికి అమ్మవది కదా. వెళ్ళిపోవాల్సింది యేసు ప్రభు వచ్చాడని నాకు చోటు లేదు, ఆయన వచ్చాడని నేను వెళ్ళిపోవాల్సిందే ఈ మనసు. ఎందుకంటే ఎన్నో 2000 దయాలు ఉన్నాడు, చాలా దయాలు. సేన అంటే చాలా చాలా ఉన్నాయి అతనికి అంట. అసలుకి సంఖ్యలతో బంధించిన చెప్పుకునేవాడంట, ఆరు చెప్పుకునేవాడు సంఖ్యలైనా అసలు ఒక దారాన్ని నింపడేస్తున్నంట. ఎవరు అతన్ని పట్టుకోలేక బంధించలేకపోయినాడు, ఆ సమాజంలో తిరిగేవాడు అతను, భయపడేవాడు అతను. కానీ యేసు అది సాగిలో పడి సర్వోన్నతమైన దేవుని కుమారుడా అది అంట. దయ్యాలు ఎలా అంటే వాడు ఎంత పవర్ఫుల్ అన్నా అమ్మవాది యేసు అంటే వస్తాల్సిందే, యేసు నాడు వంగి తీరాల్సిందే. మనిషిని బతకచ్చు కానీ దేవుని ఏమి చేయలేదు. ఆ దేవుని విశ్వాసం వచ్చి ఆయన అంగీకరించి ఉన్న వారిని కూడా వాడు ఏమి చేయలేడు. యేసునామములో పొమ్మట పోవాల్సిందే. ఆమె ఆ పవర్ కూడా అధికారం మనకి ఇచ్చాడు. అక్కడ వచ్చి అన్ని ధైర్యపెట్టిన వ్యక్తికి దయాల నుంచి విడిపించాడు కదా. పాఠంగా జరగలేక సౌలికి దురాత్మ వచ్చినప్పుడు గిటార్ వాయిస్ పోయేది, వచ్చేది అట్లా. అప్పుడు ఎంత విడుదల లేదు, ఇంత స్వస్థత, ఇంత గొప్ప కార్యాలు లేవు, ఇలాంటి కార్యాలు లేవు యేసు రాకముందు. అసలు ఎవరికో ఎక్కడో స్వస్థత ఉండేది కదా, అంత అక్కడక్కడ స్వస్థత అంత హీలింగ్స్ లేవు. అసలుకి లెక్క పెట్టలే. ఇప్పుడు యేసు ఈ రోజులో కూడా ఎన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి ప్రపంచ మనకు తెలియదు కదా, ఎన్ని మిరాకిల్స్ తెలియదు మరి. ఒక సెకండ్ కి ఒక నిమిషానికి ఎన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి కూడా మనకు తెలియదు. అన్ని మిరాకిల్స్ అంట. ఆయన వచ్చిన తర్వాత అసలు మిరాకిల్స్ స్టార్ట్ అయింది. ఆమె యేసు కూడా వచ్చిన తర్వాత అక్కడనే ఇప్పుడు మిరాకిల్స్ ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. మిరాకిల్స్ అర్థాలు ఆగవు, ఆయన కార్యాలు ఆగవు. అవిశ్వాసంతో కొంత నమ్మకుండా వాళ్ళ జీవితాలు జరగవు, కానీ జరిగే విశ్వాసం వచ్చిన ఆయన జరిగిస్తూనే ఉంటాడు. విడుదలంట. ఎందుకంటే ఆ యేసు వచ్చిన శాపం కష్టం నుంచి విడుదల కలిగింది. అయితే అక్కడ నీటి నుంచి కలిసిన జీవితం అని చెప్పాను. అక్కడ పక్షవాయి కాలు చేతులు పడిన ఆ వ్యక్తి అంట 32 years నుంచి ఏమో పడి ఉన్నాడు అనమాట. కాలు చేతులు కదలిస్తూ పడి ఉన్నాడు. కానీ యేసులో రాగానే అట్లా అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే అని చెప్పేస్తున్నాడు, నేను ఇక్కడ నుంచి ఎప్పుడు నుంచో 33 నుంచి ఇక్కడ ఉన్నాను, ఎవరో నాకు ముందు ఇంకోటి వచ్చేసి దేవుడు కలిసిన వచ్చి దురికేస్తున్నాడు, నేను ఏమో ఇట్లా ఉన్నాను అని అతను ప్రాబ్లం చెప్పుకున్నాడు యేసు దగ్గర. అతను అనుకున్నాడేమో నిజంగా యేసు ఏమన్నా నాకు ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో నీటిలో దూకడానికి అనుకుంటే వ్యక్తి. కానీ అంటాను స్వస్థ పరగొడుచున్నావా అని అడిగాడు ఆ వ్యక్తి. ఆ ప్రాబ్లం అతను మొత్తం అతని గురించి చెప్పుకున్న తర్వాత ఆయన ఒక్క మాట్లాడు ఏమంటే అంటాడు, నీ పరుపు ఎత్తుకొని లేచి వెళ్ళిపోమంటాడు అంతే. అంటే మాట్లాడున్నా అసలుకి ఆ మాట చెప్పగానే అతను అంటే అసలు 32 years నుంచి పడిన వ్యక్తి, కాలు చేతులు లేని వ్యక్తి అంటే ఆ మాట పలుగానే నడిచేస్తాడు. అతను పరుపు ఎత్తుతా వెళ్ళిపోతాడు అనమాట. అసలుకి మిరగలిగేది 30 సంవత్సరాలు జరిగిన అద్భుతము కొన్ని సెకండ్ లో జరిగేసింది. ఎంత విడుదల, ఎంత గ్రేస్ వచ్చిన ఇన్స్టాంట్ గా. అతనికి ఎన్ని సంవత్సరాల నుంచి విడుదల, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే, ఎప్పుడైనా సరే, ఇంత ఘోరమైన సరే సెకండ్ లో యేసులో విడుదల కలిగించాడు. కళ్ళు చిన్నప్పుడే కళ్ళు ఇచ్చాడు. దావీదు కరుణించని చెప్తాడు, వారి స్వస్థపడతారు ఇన్స్టాంట్ గా. ఆయన చెప్పడం ప్రీచింగ్ కూడా అట్లాంటిది, ప్రీచింగ్ కూడా అట్లాంటిది అసలు కదా. నిజంగా ఎంత ఉచితంగా అంటే ఎంత అదృష్టం కదా. అప్పుడు ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే యేసు పాటించాలి, ఆటలు పాటించాలి,
పాటించకపోతే దాని పరంగా శిక్ష ఉగ్రత అన్నది చాలా భయంకరం. చెప్పిన విన్నా లేదు చాలా ఉజ్జా అనే వ్యక్తి దేవుని మందసాన్ని తీసుకెళ్తుంటే ఆ మందసం అంట ఆ దూడలు ఇట్లా మిస్ అయ్యాయంట. ఆ దూడ ఇట్లా వెళ్తున్నప్పుడు దానిలో మిస్ అయినప్పుడు ఆ మందసం పడిపోతుంటే ఉజ్జా అనే వ్యక్తి దేవుని మందసం తీసుకెళ్తుంటాడు డాన్స్ ఆడుకున్న సంతోషం. అయితే ఆ ఉజ్జా అనే వ్యక్తి పట్టుకుంటాడు అంతే దేవుని మందసాన్ని పట్టుకోగానే వెంటనే స్పాట్లో చనిపోతాడు అంతే. ఎందుకు చనిపోతాడు? ఆ రోజు ధర్మశాస్త్రం ఉంది. ఇంకోటి అనుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారం ముట్టుకోవాలి. యాజకులు లేవీయులు కాయిదీలు అంటారు, వీళ్ళు ప్రత్యేకంగా దేవుని మందసం దానికోసమే మందిరం కోసం ఉంటారు. వాళ్ళతో చేసేంత వాళ్ళు చనిపోవాల్సిందే. ఇంకా చనిపోతారు. అంత పనిష్మెంట్ దేవుడు ఇచ్చేస్తారు. దేవుడు అప్పుడు ధర్మశాస్త్రం తీర్పిచ్చాడు అనమాట. ఆయన దాని మీద అంతే శిక్ష వెంటనే ఉద్యోగం చనిపోతాడు. చనిపోక దావీదు భయపడి మందసాన్ని వదిలేసి భయపడి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత తీసుకొని ధర్మశాస్త్రం చదివి దాని ప్రకారంగా తీసుకొచ్చుకుంటున్న మందిరం ఖర్చు అంత శిక్ష ఉంది. అప్పుడున్నటువంటి అసలు దేవుడు అసలు మందిరానికి వెళ్తామా మనం? వెళ్ళిన సీన్ లేదా మనకి? అసలు ఇలానే అసలుకి మందిరంగా అడిగిపెట్టే సీన్ లేదు. అసలు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉండేదంట. యాజకులకు కూడా సంవత్సరం ఒకసారి పరిశుద్ధ స్థలం వెళ్ళేవాడు. చాలా డేంజర్. అప్పుడు అతను ఏమైనా పాపం ఉందనుకో అతనే చనిపోయాడు అక్కడ అర్పించుకోవడం. ఇప్పుడున్నంత గ్రేస్ అప్పుడు లేదు. అప్పుడు లేదన్నా చాలా పనిష్మెంట్, అప్పుడు ఉగ్రత చాలా వేసుకున్నాను. ఆ యాజకుడే బల అర్పించేటప్పుడు అతను పాపం ఇవ్వడం అప్పుడే చనిపోయాడు అంతే. అక్కడ చనిపోయి అతను ఏంటన్నా తాడు పెట్టుకొని అతన్ని లాగపడేసారు బయట. అంటే చాలా డేంజర్. ఇప్పుడు అంత గ్రేస్ అప్పుడు అసలు లేదు. అందుకే చాలా భారం అంట ఆమె. అందుకే సమస్త భారం కోరుకున్న నా చెల్లారా నా ఇద్దరికి రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. అప్పుడంట నిజంగా యెహోవా అని పేరుండదు. ఆ పేరంట మోకాల మీద రాస్తుందంట అనుకుంటా గజగజని. ఇది యెహోవా అని పేరే మోకాల మీద రిచు రాసేవాళ్ళ. ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి బైబిల్ ఏం కావట్లేదు. దేవుని చూసి తిట్టినా వాళ్ళకి ఏమీ కావట్లేదండి. ఏంది అర్థము? దేవుడు ఆయన యేసులో వచ్చి మన క్షమించేసాడు కాబట్టి అందరినీ కృప తీసుకొచ్చాడు కాబట్టి మన పాపాలకు అంత వెలంతా ఆయన చెల్లించాడు కాబట్టి ఇప్పుడు ఏం కావట్లేదు. ఇప్పుడులాగా అప్పుడు బైబిల్ చింపేది కాదు. మన్నేసారి ఇట్లా చెప్పిన ముట్టుకుంటేనే చనిపోయాడు అవసరంగా. ఆయన ఉద్యోగం మంచి చేద్దామని చేసి మంచి చేశారు, కానీ దాని రూల్స్ ఉంటాయి, ఒక లా ఉంది ధర్మశాస్త్రం, దాని ప్రకారంగా చేయాలి. వ్యతిరేకంగా చేస్తే అంతే పనిష్మెంట్. మంచి అప్పుడు ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా దాని ప్రకారంగా ఉండాలి. దాని ప్రకారం ఒక్కటి మిస్ అయిన పనిష్మెంటే మరణం, చావు. అంత భయంకర పనిష్మెంట్ ఆ రోజు, అంత భయంకరంగా ఉండేది. ఈ రోజు లాగా నిజంగా యేసుకులు రాకపోయింటే బైబిల్ ఉన్నావు మనకి ఇంత దేవుడు ఎంత చేతులకు ఇచ్చాడా పదార్థాలు ఉంటాయి. అవే ఆ మందసంలో పలకలు ఉంటాయి అనమాట. దేవుడు మోసేదారు ఇచ్చాడు కదా, ఆ పదార్థాలు ఉండేవారంట. అవి ఒకసారి ప్రజలు ఏం చేస్తారంటే ఇస్రాయేల్ ప్రజలు తెలియదు వాళ్ళకి. ఇదేప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే కొన్ని వేల మంది, ఒక 20,000 30,000 మంది వెంటనే చనిపోతారు. దేవుడు అట్లా పనిష్మెంట్ ఇచ్చేవాడు. అంత భయంకరం అనుకుంటాం. ఇప్పుడు బైబిల్ చింపేస్తున్నారు. బైబిల్ దేవుడు మరియమ్మని తిడుతున్నాడు, యేసు ప్రభుని బూతులు ఆడుతున్నారు. కరెక్ట్. మరి మతం చూస్తాం కదా టీవీలో, ఇష్టాసనం మరియమ్మని తిడతారు, యేసు ప్రభుని తిడతారు. ఈ బైబిల్ చాలా మంది ఇష్టాసనంగా బూతులు ఆడడం తిట్టడం చేస్తారు, బైబిల్ చింపేస్తారు. వాళ్ళు దేవుని ఇష్టాసనం మాడతారు, కానీ వాళ్ళకి ఏం అవ్వట్లేదు. అందుకు బాగున్నాయంటే కథ ఏంది అసలు అర్థము? కృప. ఈ సాధు సుందర్ సింగ్ అంట బైబిల్ చింపి పడేశాడంట. కానీ ఇప్పుడు అన్నప్పుడు యేసు అంటే ఆయనకు ఇష్టం ఉండే ఆయన. తర్వాత ఆయనే ఒక సువార్తికుడా అంటే ఆయన మార్చబడి అసలు పాదాలతో నడుచుకున్న సువార్త చేశాడంట ఆయన. ఎవరు? సాధు సుందర్ సింగ్.
కృప ఉంది, మనకి ఏం అవట్లే. దేవుని తిట్టినా కూడా, బైబిల్ తిట్టినా, ఎవరిని తిట్టినా, మరియమ్మని తిట్టినా, బైబిల్ చింపేసినా ఏమీ కావట్లేదు. అంటే మన గొప్పతనము అనుకోలేదు. ఇది దేవుడు మన గొప్పతనం కాదు, మన మంచితనము కాదు, మన బట్టి కాదు, యేసు ప్రభు మంచితనమే, ఆయన కృపనే, ఆయన ప్రేమనే మన శాపమంతా మన ఒక మనిషి కోసం భూమి మనిషి కోసం ఆయన భూత వర్తమాన భవిష్యత్తు అన్నిటి కోసం వెల చెల్లించాడు కాబట్టి, కృప తెచ్చాడు అంటే తెచ్చాడు కాబట్టి, క్షమించాడు కాబట్టి, మన కోసం ఆయన మరణించాడు కాబట్టి ఇంత హ్యాపీగా దేవుని మందిరానికి వెళ్తున్నాం. కొన్ని ఉండే చెప్తే అసలు ఇది చాలా డేంజరస్. బెల్షస్సర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే చెప్తున్నా, అప్పటికి యేసు రాకముందు, యేసు వచ్చిన తర్వాత చెప్తాడు. బెల్షస్సర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే డాన్స్ ఏం చేస్తాడు, రాజు ఏమొస్తుందేమో కానీ ఆలోచన వస్తుంది. ఏమని, మందిరంలో పాత్రలు ఉన్నాయి కదా, దేవుని మందిరంలో పాత్రలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొచ్చి వాటిలో ద్రాక్షారసం పోసి ఎంజాయ్ చేస్తా. ఏం చేస్తారంట, దేవుని మందిరంలో ఉన్న పాత్రలను తీసుకొచ్చి వాటి ద్రాక్షారసం ఏంది, మందు పోసుకొని తాగుతూ ఉంటాడంట. తాగుతూ ఏం చేస్తారు, ఇప్పుడు ఎంత డేంజర్, ఎంత దేవుని వస్తువు టచ్ చేస్తే వాళ్ళ పని ఫినిష్ అయ్యి. ఇంకా దేవుని జోలికి వచ్చిన, దేవుని మందిరం అసలు మందిరం వస్తువు ముట్టుకున్న పనిష్మెంట్ ఘోరంగా ఉండేది అన్నప్పుడు. అయితే పాత్రను మంది చేసుకుని తాగుతుంటాడు అన్నమాట. డాన్స్ చేస్తుంటే సడన్ గా ఒక హస్తం అంట, వేలు గోడ మీద వస్తుందంట. ఏమని, మెనీ 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 టేకన్ ఏదంట, మెనీ మెనీ టేకన్ అంటే ఏంటంటే, నేను అక్కడ నువ్వు చూసాడు కనిపించావు అని అర్థం అంట. దేవుని వేలంట గోడ వస్తా. అందుకేనంట ప్యాసింజర్ అని వ్యక్తి ఒక్కసారిగా బైక్ మోకాడు గది కదా ఉంగుతాడండి. ఇంకా టెన్షన్ ఉనికి భయపడి ఏం చేస్తాడంటే అది అర్థం కాదు. ఏంటో చదివిన ఒకసారి అంత డాన్స్ గేమ్ మొత్తం బాగా డాన్స్ బాగా అంతే బాగా ఏదో షేక్ వచ్చింది కదా, రాష్ట్రాలు భయపడిపోతాడు. అసలు ఏం చేస్తుంది, మోకాలు ఉంటాడు గజ గజ. అప్పుడు అర్థం కావాలి ఏంటంటే పక్కసారి హరిస్తారంట. ఒక వ్యక్తి ఉన్నాడు, దాని అతనైతే చెప్పగలుగుతాడు, అతను దేవుని జ్ఞానం గలవాడు అని చెప్పి ఆ వ్యక్తిని దాని అని పిలిపిస్తారంట. దాని పిలిపిస్తే రాజు అంటే ఏమని తెలుసా, నీకు అవి ఇస్తా, ఇవి ఇస్తా, వస్త్రాలు ఇస్తా, అవి ఇస్తా అంటే ఎవడు కాదని అంటాడు. ఏమంటాడు, నీవి నీ దగ్గర ఉంచుకో ఫస్ట్ అంటున్నాడు. అంటే చాలా కూడా ఈరోజు డబ్బు ఇవ్వగానే డబ్బు ఇస్తే, అది ఇస్తే, ఇవి ఇస్తే ఏదో సేపు సేవకుడు అనేవాడు వాళ్ళు ఎంత చెప్తే అలా ఉండుతా అనుకుంటారు. కానీ దాని అట్లా లేడంట. చాలా నీకు బహుమాని తెచ్చుకోవాలి, నాకేం అవసరం లేదు అంటాడు. నీ బొమ్మని దగ్గర వచ్చి నాకు అవసరం లేదు, దేవుని దగ్గర కట్టుకోండి. దేవుని లెక్క చూసి నువ్వు దేవుడు తక్కువ కనిపిస్తావు. ఈ రోజు ఈ పని ఫినిష్. దాని మాట చెప్పి వెళ్ళిపోతాను. నెక్స్ట్ రోజుకి చనిపోతాను, చేతులు వచ్చి చంపేస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత డేంజర్. ఇప్పుడు ఏం చేస్తారు, కానీ ఈయన కష్ట అంతా కొట్టేసి ఇంత కృప ఉందంటే, ఇంత ప్రేమ మనం చూస్తున్నామంటే దేవుని కృపనే. ఏసై ఆ శాపం అంతా ఒక మనిషి కోసం విధానం చెందించాడు. ఎంత కృప, ఎంత గ్రేస్, ఎంత ప్రేమ ఉంది. కానీ ఏదంట మనము ఎంత కృపని ఏదంటే వాడుకోలేడు. కృపను కూడా వదిలేస్తే, ఇంత మంచితనాన్ని, దేవుడి మంచితనాన్ని వదిలేస్తే ఎట్లా తప్పించుకుంటాము కానీ దేవుడు ఇక్కడంట అనుకుంటాం. ఇక్కడ తర్వాత ఏంటంటే ఏసులో వచ్చిన తర్వాత ఏంటంట, ఇక్కడ ఏం చేయడు, ఆయన క్షమించేశాడు. కానీ ఇక్కడ మనం దేవుని చూడకపోతే, శిక్షణగా వదిలేస్తే ఇక్కడ ఏం కాదు, మనకి ఇక్కడ బాగానే ఉంటాం, అంత బాగుంటది.
ఇక్కడ మనం విశ్వాసం మీద మనం లేదు, మనం లేదు. అవిశ్వాసం ఉండేవాడు మనం ఉంటుంది, ఎట్లా ఉంటుంది కూడా చనిపోతారు కాబట్టి. తర్వాత అక్కడ కళ్ళు తీసిన తర్వాత ఎట్లా ఉంటారు వాళ్ళు, యుగంలో ఉంటారు. ఎందుకు ఇంత కృపను కూడా వాడుకోలేదు, ఇంత మంచితనాన్ని దేవుడంట ఎన్నైనా ఏం చేసినా క్షమిస్తూ ఎందుకుంటే అప్పటికే నా కుమారుడు మారుతాడేమో కదా, తప్పైన కుమారుడు ఇప్పుడైనా వస్తాడేమో, ఆయన హృదయం నాకు ఇస్తాడేమో అని దేవుడు మార్చుదామని ఆశతో చూడాలి. బతుకున్న అది ఎప్పుడైనా ఛాన్స్ ఉంటది. ఇప్పుడు దేవుని దగ్గర సంబంధించడానికి వాళ్ళకి ఎట్లుంటది, వాళ్ళకి దేవునితో కరెంట్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి పరిస్థితి ఎప్పుడైతే ఏమో తెలియదు, ఎప్పుడు మరణిస్తారో తెలియదు. అది దేవుని చేసుకోవాలి చూడకుండా చనిపోయి నరకమైందా అక్కడ ఏంటంటే అగ్ని పురుగు చావలు కాదు ఏడు పంట అనుకుందంట. ఇప్పుడు మనము ఈ ఎండకాలం సమ్మర్కే తప్పలేకపోతున్నాం కదా, అసలుకి బయటకు పోతే 5 నిమిషాలు నేను మార్నింగ్ వస్తుంటే కొద్దిగా ఏంటి ఎండలో నడవడం అసలుకి నడలేకపోతుంది, అలవాటు అయిపోయాయి కదా ఎండలకు పోక. కొద్దిగా 2 నిమిషాలు ఎండ పోవడం అసలు వద్దురావు, ఎండలో ఎందుకు వేరే దారి ఇంకోటి ఎండ లేదు, దూరమైన పర్లేదు కానీ అక్కడ నీళ్ళు వస్తే మంచిగా ఎందుకు ఎండలో అనిపిస్తుంది. కొద్ది ఎండకే తట్టుకోలేకపోతున్నాం కదా మనము, మన నరకాన్ని తట్టుకుంటామా, నరకాన్ని భరించగలమా? అగ్ని ఆరదు, పురుగు చావలు. ఎట్లా చేస్తాం మనుషులు అంట, బైబిల్ పురుగు ప్రాకుతూనే ఉంటాయంట, వాడి కాలుతూనే ఉంటామంట, పురుగు ప్రాకుతూనే అంట, అగ్ని ఆరదంట, ఆ పురుగు కూడా చావదు. అది ఎందుకు అని చెప్పని, ఇంత బాధ ఉంది కాబట్టి భరించలేమని చేసా ఆయన మనని, ఆయన పిల్లలం కాబట్టి ఆయన మన ఈ నరక శిక్షని శిలువలో భరించేశాడు. ఆమె ఇది అవసరం లేదు, ఇంత బాధ అవసరం లేదు. ఎందుకు మనకు, అందుకేనంట ఈ భూమి ఉన్నప్పుడే మనకు ఆయన చోటించి యేసులకు అవకాశం ఇచ్చి ఆయనకు కలిసి జీవిస్తే, ఆయన చోటిస్తే ఎంత మంచిగా ఎంత హ్యాపీగా నిజంగా అక్కడ అగ్ని ఆరని పురుగు చావని నరకాన్ని నచ్చుకుంటారు. ఎందుకు అసలు ఇంత సంతోషాన్ని, ఇంత ఎవరి మంచితనాన్ని, గొప్ప రక్షణని, గొప్ప విడుదలని మనలో ఎందుకు వదులుకోవాలి? అవసరం కదా, ఏం సాధిస్తాం వదులుకొని? నరకం కదా సాధించదు. దేవుని దూరమై నాకు వద్దు రక్షణ అయిపోయి దేవుని చోటికుండా భూమి మీద ఉన్నంత కాలం దేవుని చోటికుండా మరణిస్తే ఏ లాభం? ఏమైనా ఉందా? నరకం అంతే. అక్కడ అగ్ని ఆరు పురుగు చావదు. అక్కడ వెళ్ళిన తర్వాత అరే చాలా అనుకుంటాను, అక్కడ వెళ్ళిన తర్వాత లాజరు ధనవంతుడు అప్పుడు వెలిగింది అనమాట. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇంకా నా తమ్ముడు సహోదరులు ఉన్నారు, అక్కడికి మనుషులు పంపి అంటాడు. ఇక్కడ నుంచి పంపితే ఎవరైనా చనిపోయినా తిరిగి లేచి వెళ్తే నమ్ముతారంటే అక్కడ అట్లా అవకాశం లేదు. వాళ్ళు బ్రతుకున్న వాళ్ళు ఉన్న మనుషులు అక్కడ సేవకులు ప్రవక్తలు చాలా ఉన్నారు, వాళ్ళు చెప్తేనే వినకపోతే ఒకడు గుర్తు నుండి వెళ్ళినా కూడా నమ్మరు అని చెప్పేస్తాడు అన్నమాట. ఎవరు? అబ్రహం కదా. ఎందుకు దేవుడు అంత బాధ ఎందుకు మనకి, అంత నరకం ఎందుకు కదా, ఆ అగ్ని ఎందుకు మనకి, ఆ పురుగులు అగ్ని ఆ బాధ ఎందుకు చెప్పండి? ఇంకో దేవుడు అరే ఏం అన్ని చేశాడు ఆయన, చేశాడు, మంచితనం చూపించాడు. అందుకంట దేవుని కృపని ఈ రోజు మనం చులకనగా చేస్తే, ఆయన రక్షణని చులకనగా చేస్తే అంటే రక్షణకి దేనికి మించింది లేదు. నిజంగా పల్లవ రాజు ఒక మంచి పొలములో దాచబడిన బంగారు కంటే విలువైందంట. మరియు పల్లవ రాజు మంచి ముత్యములను వెతుకుచున్న భక్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొన్నాడంట. మరి ఎందుకంట డబ్బు ఈ రోజు పోతుంది. డబ్బు భూమి మీద ఉన్నంత వరకు మనకు అవసరం ఉంటుంది డబ్బు కదా, పల్లవుకు అవసరం లేక ఆ డబ్బు అంతా ఇచ్చి ఆ పొలాన్ని కొన్నాడంట. ఎందుకు? అంత విలువైన పల్లవు రాజ్యం. కానీ ఈ రోజు మనం అంట కొని అవసరం లేదు కదా, కొని అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చాడు వేసుకున్నాం అని విశ్వాసించడము. దైవం విశ్వాసం కనెక్ట్ అయి ఉండు,
దాంతో సాహసం కలిగి ఉండు చాలు కదా. ఈ లోకమంతా చెత్త, లోకం చెత్త, వేస్ట్, జస్ట్ ఈ శ్రీరామ మనుషులు ఆశ్రయించుకుంటే నిజంగా జయించాలని ఆశ దేవుడు జయించి శక్తిస్తాడు. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు పరుస్తాడు. ఆమేన్. శక్తి ఇస్తాడు. ఆయన చూసుకున్నాడు మనకి, ఆయన బయట ఉంటే చాలా గొప్ప. నిజంగా చెప్పలేని సంతోషం ఆ పరలోకం. అది విలపెట్టలేనిది, మనం కొనలేనిది, ఊహించలేనిది గొప్పది పరలోకం. బంగారు వీధులు అన్నారు, బంగారు వీధులు. అక్కడ గోల్డ్ అన్న మొత్తం. ఇక్కడ గోల్డ్ పూలు పెట్టుకుంటా మెల్ల వేసుకున్నది, కానీ అక్కడ ఏంటంట రోడ్లే బంగారం అంట. అంత అక్కడ ఉంటుంది పరలోకం. దాన్ని దేవుడు ఫ్రీ చేస్తున్నాడు. ఫ్రీ ఏదంట, ఫ్రీ. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. ఇప్పుడు మనము దేవుని రాజ్యం యేసుని విశ్వసించిన వాళ్ళము మనం దేవుని రాజ్యంలో ఉంటాము. ఆ దేవుని ఇంకా ఎందుకు అవసరం మనకంటే ఇక్కడ మనం జయించడానికి అంట. ఆమె ఇక్కడ మన సమస్యలను జయించి, మనకున్న ఆరోగ్యమైన సమస్యలు అన్ని జయించి ఆయన నామంలో అత్యధిక విజయంతో అనేక మందిని ఆత్మలను ఆయన వైపు తిప్పడానికి, ఆయన రాజ్యంలో చేర్చడానికే మనం ఉన్నమాట. రక్షింపడం ఎందుకు నాకు భూమి మీద మనము జయించడానికి అనేక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్వార్థం మనం ఉన్నాం. దేవుని గురించి చెప్పడానికే ఎందుకు మనం ఉన్నాం. అందుకేనంట అనేకమైన రాజ్యంలో చేర్చడానికి పెట్టాడు అంట. రక్షింపబడిన వాళ్ళకి ఆ భారం చెప్పినాగా, ఆ ఖర్చు కూడినది, శిక్షలు కూడినది, ధర్మశాస్త్రం అంతా వేసుకుని నెరవేర్చేసినంత దాన్ని విడిచివేసి అసలు విశ్వాసం తీసుకొచ్చాడు. ఆమేన్. భారం వేసుకొని తీసేసాడు. అందుకే అన్నాడు ధర్మశాస్త్రం బోధించాలంటే వాళ్ళు ఎటు పోతాడు చేస్తే చేసుకోవు. గుడ్డోళ్ళకి పోంచాడంట. గుడ్డోడు దారి చూసేయండి, ఇద్దరు గుడ్డలు ఉంటారు కదా. అంతే, గుడ్డోడికి దారి చూస్తే ఏమంటారు, ఇద్దరు గుడ్డలో పడతారు. గుడ్డోళ్ళ పోషణ ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు కూడా వచ్చాడు. అందుకే ఇప్పుడు ఈ మాటలు నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా, ఎంత ఘోర పాపమైనా సరే ఆయన శోధిస్తే ఆయన క్షమించగలడు. క్షమించి నూతన పరిచి ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను ఈ లోకానికి వెలుగుగా ఉంచగలడు. ఆమేన్. ఏం చేసే అవసరం లేదు, భారం మోసే అవసరం లేదు, ఏదో రక్షణ కావాలంటే 40 days ప్రార్థన చేసే అవసరం లేదు. కేవలము హృదయం విశ్వసించి నోడు తప్పుకుంటే ఈ రోజు రక్షణ. ఈ రోజు అన్ని నీ జీవితంలో ఇంట్లో ఫెయిల్ అయ్యొచ్చు, కానీ ఇది జోడిస్తే పల్లవ రాజ్యం ఒకటే కాదంట, దాంతో పాటు అన్ని ఇక్కడ భూమి మనకు అన్ని అనుగ్రహిస్తాడంట, బ్లెస్ చేస్తాడు. ఈ తల మీద దీవెన అంతే. నీతి మంత్రం తల మీద ఆశీర్వాదము. డాన్స్ ఆడతాడు. ఏం చేస్తుంది? డాన్స్ ఆడతాడు. మనం అనుభవించట్లేదు. ఈరోజు విశ్వసించే నీతి మంత్రుడి నిజంగా అసలు 4వ అధ్యాయం 5వ పని చేయక భక్తిహీనుని నీతి మంత్రిగా తీర్చు వారి విశ్వాసం వచ్చు వారికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడును. ఈరోజు ఎలాంటి ఘోర పాపమైనా సరే ఆయన క్షమించగలడు. చోటిస్తే ఆయన అవకాశం ఇస్తా. ఈ రోజున అంట ఎంత ఘోర పాపమైన ఆ టైటిల్ తీసేసి నీకు వేసాను దేవుడు అంటే వేసినావు అంట, నీతి మంత్రులు టైటిల్ ఇస్తున్నాడు. ఆమె ఆయన నీతికి ఇచ్చేస్తున్నాడు వరంగా. దేవుడు నీతి మంత్రులు అంటే విషయాల నుంచి ఇప్పటిదాకా ఎంత ఘోర పాపం అయినా సరే, ఎంత ఎలాంటి ఘోరంగా ఉన్నా సరే, ఇప్పుడు మనసులో ఆశపడితే ఆయన వైపు తిరిగితేనంట నువ్వు దేవుడు గొప్ప చేస్తున్నా. వరం అంట ఏంది? నీతి అనే వరము. వరమటి కాబట్టి దాంతో వచ్చే ఫలాలని దాని దీవెనని నీకు ఇచ్చేస్తున్నాడు. ఆమె నీతి అంట, ఇంకోటి ఒకటి కాదు. నిర్దోషం అంట, నిర్దోషుడే కాదంట, నిరపరాధి అంట. నిర్దోషం లేని వాడిగా
ఒక మచ్చ ఒక డాగు లేకుండా నేను చేస్తుంటా. ఆమె అంత పర్ఫెక్ట్ గా ఈ రోజు ఎట్లాంటి వ్యక్తి అయినా సరే ఈ రోజు విశ్వసించి అంత పర్ఫెక్ట్ గా ఒక మచ్చ ఒక డాగు లేకుండా నేను నీతిమంతుడిగా నిర్దోషిగా నిరపరాధిగా కూడా ఏంటంట పరిశుద్ధుడు చేస్తున్నాడు. దాని వరంగా పరిశుద్ధుడు నమ్మకం ఇది నమ్మాలంటే సత్యం. ఆమె పరిశుద్ధంగా అంట ఇంత గొప్ప వరం, ఇంతమంది ఇంతమంది టైటిల్స్ అది కావాలి ఇచ్చాట. ఆ ఫలాలు కూడా దేవుడే ఇస్తారు. ఆమె పరిశుద్ధత అనే ఫలాలు నీతి అనే ఫలాలు నమ్మితే చాలు. నువ్వు నీతి మాత్రుని నిర్దోషిని నిరపరాధ పరిశుద్ధిని ద్వారా ఆడు నమ్మితే అంట ఆ ఫలానికి ఇస్తాడు. ఇంత 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 గొప్పది మరి. ఇంత అందుకే యేసు చెప్పిన కొత్త కింగ్డమ్ తీసుకోవాలి చెప్పినా ఇదే కింగ్డమ్ అంటే రాజండి. ఇదే పాత ఎక్కడ లేదన్న పాటించాలి, పాటించి 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 వాళ్ళ నీతి తెలుసా. మనిషి నీతి అంటే మురికి వంటిది అంట. పాటించి కాలేదు వాళ్ళు ఏంటంటే మనసు క్రియల వల్ల నీతి మందులుగా తీర్చబడలేడు. ఆ యేసు దేవుడి ద్వారానే ఆయన రక్తం ద్వారా మనం నీతి మందులు చేయబడతాం. మన శరీరం మన క్రియలు బట్టి కాదు. ఎవరి వారు కాలే. ఇంకోటి ఏంటంటే ఎవరు లేడంట, నీతి మందులు లేడు, గ్రహించేవాడు ఎవరు లేదంట, దేవుని మీదకి లేదంట. అందరూ ఏదో ఒకటి ఉండే ఉందంట. ప్రతి ఒక్కరితో మనిషి చెప్పడానికి అందరికీ ఉందంట. ఎవరి వల్ల కాదు పర్ఫెక్ట్. దానియేలు అన్నాడు ఎంతైనా మేము పాపులమే. ఎందుకంటే ఆ స్వభావం ఉందంట. ఏసు వచ్చి ఆ స్వభావాన్ని ఆ శరీరం క్రియలన్నీ సిరిగేసేసాడంట. ఆమె అది జయించే శక్తి ఆయన జయించాడంట. మనకు కూడా జయించే శక్తిని ఇస్తాడంట. నమ్మే అవకాశం ఇస్తుంది. ఆమె ఏ తప్పు చేయలే కదా, పాపాన్ని జయించలేడు, జయించాడు. శరీరాన్ని జయించి ఆయన కాలుకి పెడుతున్నాడు. ఈ రోజు మనం కూడా జయించుకోవాలి. ఆయన విశ్వసిస్తే పాదమే ఎవరు లేడు, నీతి మంది లేడు, ఒక్క లేడు. దావీదు ఏమన్నా తెలుసా, దావీదు ఆ ప్రకారం క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతి మందుడుగా ఎంచును. ఆ ప్రకారం క్రియలు లేకుండా క్రియలు ఉన్న 10 మంది చెప్పినాయి కదా. క్రియలు లేకుండా దేవుడు ఎవరైనా నీతి మందులు ఎంచును ఆ మనుషుడు ధనుడని దావీదు కూడా చెబుతున్నాడు. ఎలాగనగా అతిక్రమములను పరిహారం నొందినవాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, ప్రభువు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు. మనం అంటారు మన అతిక్రమణకు ప్రాయశ్చిత్తం అయిపోయిందంట, మన పాపములకు ప్రాయశ్చిత్తం అయిపోయిందంట, ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడ్డామంట. ఎట్లా? యేసు ద్వారా అంట మన అందరి దోషం తీసి తండ్రి అంట కుమారుని మీద మోపినాడంట. ఆమె ఆయన నీతంతా తీసి మన మీద మోపాడంట, మనకి ఇచ్చేసాడు. ఆమె నిత్య వస్తు మనకి ఇచ్చాడు. అదృష్టంగా అప్పుడు లేదు ఇట్లంతా దేవుడు సరే విశ్వసించే వెంటనే నీతి మంత్రం అంటాను, నిర్దోషం అంట, నిరపరాధం అంట, పరిశుద్ధులు అంట. ఇది ఒక వరమే. అందుకంటే కది విని ఎరుగని మర్మం సంగతులు చెప్తాను చెప్పే ఇవన్నీ అవే. ఎప్పుడు ఇంత పాల్యమని ఎక్కడ లేవనమాట. ఇలాంటి కార్యాలు లేవు, ఇంత కృప లేదు. ఆ పాదరి పనిచేసాడు మన కోసం అంట. ఆయన ఏ తప్పు చేయను, ఆయన ఎంత ఏ తప్పు చేయను ఆయన అంట మన కోసం ఆయన అర్పించుకున్నాడు. అంతే, ఆయన అప్పగించేస్తున్నాడు. ఆయన రక్త ప్రేమ చూపుతాడు కూడా. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మేను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను,
అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు లేదంట. ఆయనకి స్వరూపం లేదంట, సొగసైనా లేదంట. 10,000 అర్చుందడు ఆకాంక్ష గౌరవమైన రత్నమానుడు ఎందుకు సొగసైన స్వరూపమైన లేకుండా అయ్యాడు. అని నువ్వు నేను భరించుకునే అగ్ని చావని ఆ నరకం భరించాలని అతను పురుగు తీర్చాలంటే భరించగలమా? మన బాడీలో పురుగులు పాకుతుంటే భరిస్తామా మనం? ఆ నరకం అని ఉండదంట. కాకపోతే నిజంగా పురుగులు పాకుతూ ఉంటాయంట, బాడీ అంతా మొత్తం పురుగులే నరకం. అది భరించకుండా సొగసు లేకుండా మన కోసం సొగసు అందానికి కారంగా అయిపోయాడు. చూడలేకుండా మనుషులు చూడకుండా వాడు అయిపోయాడు. ఎందుకు? మాత్రమే మనం ఇంత చేస్తున్నా. ఈ రోజు చాలా మంది నిర్లక్ష్యం తీసుకుంటాడు, కృపను కాళ్ళతో తొక్కేస్తారు అనమాట, లెక్క చేయాలన్నమాట. ఒకసారి ఊహించుకోండి, ఒకసారి ఎట్లా ఉంటుంది నరకం ఊహించుకోండి. అంత భయంకరం కదా, పురుగులు బాగుంటాయి, అగ్ని అదే కూర్చోవాలి, అసలు బాగు భయంకరంగా కళ్ళ కూడా ఊహించుకోలేము కదా, కొద్ది వేడిగా తట్టుకోలేము మనం. అతనికి స్వరూపమైన సొగసైన లేదు. మనం అతన్ని చూసి అపేక్షించిన స్వరూపము లేదు. అతడు ధృవీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడి వాడును, విసర్జింపబడిన వాడును, వ్యసనాలు వ్యాధిని అనుభవించిన వాడు గాను. ఎందుకు అనుభవించిన వ్యాధి? మన కోసం భరించాడంట. ఆమె మనుషులు చూడనని వాడు కాగలిగితే అతడు పడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయంగా అతను మన రోగంలో భరించను, మన కోసం వెళ్ళి చెల్లించేశాడు. మన రోగాలు భరించవస్తాడు, మన వ్యాధి కస్ అని భరించేశాడు. మన వ్యసనాలన్నీ, మన వ్యసనాలంటే మన ఎడిట్స్ అలవాట్స్ అన్ని ఆయన భరించేశాడంట. ఈరోజు విశ్వాసం గురించి ఆయన చూడిస్తే మనం చేయించుతామంట. ఆమె ఆయనను మొత్తబడిన వాడిగా బాధింపబడిన వాడిగా ఆయన బాధించాడంట. మన కోసం ఆయన బాధ పెట్టాడంట. ఈరోజు మనం ఎవరైనా వేరే కోసం మన పిల్లలను బాధ పెడతామా? హల్లెలూయా. వేరే కోసం మన పిల్లలను బాధ పెట్టామా? ఆయన అంట మన కోసం అంట వాడు బాధ పెట్టాడు. ఆయనకి వ్యాధి కలిగేసినంట, శ్రమ నొందిన వారి మనం మన అంతర్య క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషమును బట్టి నలుగుబడేను, మన సమాధాన శిక్ష అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నవి. మనం తప్పిపోతుంది. ఎవడన్నా అప్పుడు ఎవరులేనంట, అందరూ తప్పైనోడే. మనలో ప్రతి వాడు ఇష్టమైన క్రోవని ఒక్కలేదంట, ఒక్కడి ఇష్టాసన జీవితమే. కానీ యెహోవా మన అందరి దోషం అతని మీద అనుభవిస్తున్నాడు, క్షమించేశాడంట. మన అందరి దోషం తీసి ఏసి మీద మోపించాడట. మన అందరు ఇష్టాసనంగా ఇష్టాసనం జీవితం అన్ని చేసిన ఆ ఫలాలు అందరికీ శిక్ష యేసులో చేశాడు. అతడు దౌర్జన్యం బాధింపబడిన అతడు నోరు ఎందుకు నోరు మన కోసమే. వరిపాడు గొర్రె పిల్లయు గొంచు కత్తిరించు అని ఏదంటే గొర్రెయు మౌనంగా ఉంటున్నట్టు అతడు నోరు తెరవలేదు. నోరు తెరిస్తే మనం ఈ రోజు ఇక్కడ ఇంత ధైర్యంగా నిల్చొని ఆయన సన్నిధిలో ఆరాధించుకునే అవకాశం ఉండదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే ఈ తీర్పు ఆయన అన్యాయమేనంట. తెలుపు ఎందుకు? ఆయన ఏ తప్పలే, ఆయన పాపం లేదు, ఆయన చెమ్మను పాపం లేదంట అని సవరిస్తాడు కదా. మీరు ఎవరైనా పాపం ఉందని నిరూపించగలడా? సారీ, నో. ఎందుకు? అన్యాయ చూపానికి. కానీ మన తీర్పు ఆయన భరించాలి. మనం అది ఆయన అన్యాయ చూపే ఉందాడు మన కోసమే అన్యాయపు తీర్పు నొందిన వాడే అనుకోబడి అతడు నా చెడుల అక్రమములను బట్టి మోస్తబడెను కదా, సజీవుల భూమిలో కొట్టువేయబడిను. అయినా అతని తరములు వారి సంగతి ఆలోచించిన వారెవరు?
ఆలోచించండి ఎవరు వెళ్దామా ఛానల్ నాకు అర్థం ఉండదు. ఇంత చేశారు సిలువలని ఎవరు వేసుకొని చెప్పరు, ఆలోచించారు కూడా. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిన అతను మా మనుషులాగా చనిపోయాడు మన కోసం. ధనవంతుని వద్ద అతడు ఉంచబడిన నిశ్చయంగా అతడు అన్యాయం అన్యాయం చేసి ఏం చేయలేదు అని మన కోసం భరించాడు. అతడి నోటి ఏ కపటము లేదు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. తండ్రికి ఇష్టమైన నలగొట్టుకి మన కోసమే ఆయన అతనికి వ్యాధి కలగజేసును. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతనికి సంతానం ఇచ్చును. మనమే అంట ఆ సంతానం మనమే. అతను అప్పగించుకున్నాడంట. అతడు దీర్ఘ యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగునే. ఇది ఉద్దేశం అంట, తండ్రి ఉద్దేశం. యేసును పంపించేసి మన కోసం ఆశీర్వాదంతో భరిస్తే, శిక్షణతో భరిస్తే మనకు విడుదల కాబట్టి మనలోకంలో వస్తాము కాబట్టి అదన తండ్రి ఉద్దేశం అంట. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందును. అమ్మ తండ్రి అనుకున్నాడ, మన అమ్మాడంతా ఓకే చేశాడు. నా పిల్లల ఈ రోజు నా చేతిలో నా రూపులు చేసి ఈ పిల్లల వీళ్ళందరి కోసం ఆయన రెడీ చేశాడు పనులు. ఓకే రైట్ అని కుమారుడు చనిపోతే కుమారునికి నలగొడు ఆయన శిక్ష వేసేసి ఆ కుమారుడు మన వైపు చూసాడు తండ్రి. ఆ రోజు మన వైపు చూసి తర్వాత చూస్తానంట నాకు చాలా ఇష్టమైంది. తిన్నప్పుడు ఇది చాలు ఫినిష్ చెప్తూ పొందాడంట. ఎక్స్ప్లోర్ చేశారు ఆ శిక్షతో భరించిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత ఇంకా ఏం లేదు, ఇంకా శిక్ష అంతా రెడీ చేసే బలం అంతే. నేను విశ్వసించిన ఆ దొంగలాగా అతను కలిగిన నీతి మందుడు నా సేవకు జనుల దోషులను భరించి తనకున్న జ్ఞానం చేత అనేకులను ఆమె ఈరోజు నిర్దోషమంట అమ్మగారు ఇది నమ్ముతాం. నిర్దోషం అంటే ఈరోజు మనం చేశారు, మన దేవుడిని చూడిస్తాం. ఇంత ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు కదా, మరి చోటిస్తారు ఈ రోజు దేవునికి అవకాశం. ఎన్ని రోజులు నామకార్థకి వెళ్తున్నారేమో, చర్చికి వెళ్తున్నారేమో, మందిరానికి వెళ్తున్నామో, దేవుని చోటు ఇంకా హృదయం చోటు దిలాలి కృప చనిపోయిందే చెక్ చేస్తాడే చిలకరికి తీసుకుంటాం మన కృపరి. కానీ మరి నిజంగా హృదయపూర్వకరించాలి. మాటలు ఉన్నాయో, దేవుని చోటు ఇవ్వలేదేమో, కఠినంగా ఉన్నాయేమో, ఈ రోజు తెలుసుకుంటే ఆయన చోటిస్తే ఆయన జీవితాన్ని మారుస్తాడు. అనేక మంది దగ్గర జీవితాన్ని వెలుగుగా చేస్తాడు. అనేక మంది నీ ద్వారా అనేక రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. తర్వాత కూడా మరి చోటు ఇవ్వడానికి ఇష్టమే. ఇక్కడ ఏం కాకపోవచ్చు, అంత బాగుంటది, ఇక్కడ ఏం కాదు. కానీ మరణించిన తర్వాత అప్పుడు ఏం చేయలేవు. ఇంకా అప్పుడు అవకాశం లేదే, అంతే. నాకు ఏం కావట్లేదు, ఇక్కడ ఎంత అయినా ఏం చేయట్లేదు, ఎట్లా జీవించినా ఏం చేసినా ఏం కావట్లేదు అని అనుకుంటున్నావు. కానీ చనిపోయిన తర్వాత అప్పుడు ఆ తీర్పు అనిపించాల్సి వస్తుంది, నరకం భరించాల్సి వస్తుంది. అందుకని ఆ భయంకరమైన నరకం శిక్షను భరించకుండా ఉండాలంటే హృదయపూర్వకంగా ఈరోజు ఏసు కొంచెం చోటిచ్చి ఆయనకు అవకాశం ఇస్తే నీ జీవితాన్ని మార్చి అనేక మంది వెలుగుకరంగా చేస్తాను. ఎలాంటి మీకు అప్పులైనా నిరోధిగా సరే అన్ని విడిపించి విజయం నేను నిల్చోబెట్టి అనేక మందిని నువ్వు ప్రేర్ చేస్తే గొప్ప విడుదల కలిగిస్తాడు, రక్షణ కలిగిస్తాడు. మిరాకిల్స్ అద్భుత కార్యాలు చేసి నువ్వే సొంతంగా
కంపెనీ పెట్టి బిజినెస్ చేస్తే అనేక మంది జాబ్ ఇచ్చే విధంగా నిన్ను దీవించగలడు. రక్షణతో పాటు ఇవన్నీ ఫ్రీగా చేశాడు. ఆమేన్. మరి ఈరోజు చోటిస్తావానికి అవును అన్నాడు. నాకు వస్తాను నేను చేయండి అద్భుతాలు చేయమని ఆశ్చర్యకరుడు నీకే ప్రభా ఎంతో నీకు మాటలు చెప్పారు. అవును మీరు ఉచితంగా చేశారు. సహాయపడాల్సిన భారం మరి అసలు నీకు చోటిస్తే ప్రభా చోటియకుండా ఈరోజు ఎంతమంది అయితే వాళ్ళు నీకు చోటియకుండా కృపను చులకన చేసి నీ ప్రేమను చులకన చేసి ప్రభా ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీవితాన్ని మార్చండి. వాళ్ళు నీ వైపు తిప్పని కూడా ఇంకా ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ప్రభా మతోన్మాదులు వారు దేవుడు తెలియకుండా అవసరంగా ఇష్టాంశంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తిట్టుకుంటా కూతురు తిట్టుకుంటా ప్రభా మరియమ్మను ఇష్టాంశంగా మాట్లాడుతున్నారు. మా ఎంతో మంది ఈరోజు చూస్తున్నాం ప్రభా. అలాంటి వాళ్ళు మార్చబడుతుందాక అలాంటి వాళ్ళు జీవితాలు వాళ్ళు ఎలాగే సాధు సుందర్ సింగ్ ఎంతో మంది అవును సంఘాన్ని హింసించారు. కానీ దర్శనం ఎట్లా మార్చారు. వాళ్ళు కూడా మార్చబడదు కాక నీ వైపు తిప్పబడదు కాక సత్యం తెలుసుకుందరు కాక తెలుసుకొని నీ వైపు మార్చబడే వాళ్ళు కూడా అనేక మందికి సాక్షులుగా ముందురు కాక గొప్ప కార్యాలు జరుగును కాక ప్రభా ప్రతి ఒక్క కుటుంబాలు గొప్ప కార్యాలు జరుగును కాక రక్షింపబడదు కాక ప్రభా ఎంత తక్కువ తీసుకోవచ్చారు రక్షణ తీసుకొచ్చారు ప్రభా. ఇది చులకం చేయకుండా దీన్ని విడిచిపెట్టకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను కలుసుకొని నేను అంగీకరించి నేను రాజ్యంలో చేర్చబడి గొప్ప కార్యాలు సూచనం గాక చేయడం గాక అనేక మంది రాజ్యంలో వైపు రాజ్యంలో చేర్చడం కాక అంటే గొప్ప కార్యాలు మా కుటుంబంలో జరుగును కాక ప్రభా. ఒక్కరి మనోనేతరాలు తెరవండి ప్రభా. ఈరోజు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. తప్పైన కుమారులాగా ఇంకా వస్తాడేమో నా కుమారుడు క్షమిస్తూ ఉన్నారు, ప్రేమిస్తున్నారు, కృప జీవిస్తున్నారు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. కానీ వాళ్ళు కఠినపడుకోకుండా వాళ్ళ కఠినమైన మనసు మార్చబడిగాక బండ లాంటి హృదయం కూడా మాంసం లాగా మెత్తగా వాళ్ళ హృదయం మార్చబడకుండా అపవాది శక్తులను దురాత్మ శక్తులను వాటిని నీ ప్రభావం బంధించి కదిలించి వ్యతిరేకున్న వాటిని కాల్చి పడేస్తున్న కాలి పోగాక నరకంలో వాళ్ళని బడులుగా చేస్తున్నాము. మార్చబడి ఇస్తాడు ప్రభా. చెక్కయ్యేలా మార్చబడ్డాడు ఇన్స్టాంట్ గా, మత్తయ్య మార్చబడ్డాడు ఇన్స్టాంట్ గా. అలాగే ఈ రోజు ఈ మాట్లాడుతున్న యూట్యూబ్ ద్వారా కూడా ఎదురైతే ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళందరూ మార్చబడ్డా ఇన్స్టాంట్ వాళ్ళ జీవితం వెలుగుకరంగా మార్చబడుగా అనేక మందికి మాదిరిగా మార్చబడగాక రక్షణ కూడా అనేక మందిని నీ రాజ్యంలో చేర్చబడు ఒక గురి గోల్ జీవితంలో రక్షణ గాక హృదయం వెంటలో నీ వాక్కు మండలు గాక ప్రభువా మార్చబడు గాక ప్రభువా మార్చబడాలి. ఇష్టాలు మిరకల్స్ అప్పుడు చేయగలరు, ఇప్పుడు చేయగలరు, ఎప్పుడు చేయగలరు ప్రభా. అండ్ మీరు ఇష్టాలు మిరకల్స్ అద్భుతాలు ఏమిటి కాదు కానీ మనసు మార్చడం కూడా చేశారు ప్రభా. అలాంటి మాట ఈ రోజు విన్నాం. ఒక్కరిలో వాళ్ళంటే నీకు దూరంగా వాళ్ళు నీకు దగ్గరగా వచ్చింది కాక నీకు చోటు మార్చబడదు కాక గొప్ప కార్యం నీ మాట వెలుగుకున్న పరిస్థితులు కూడా ఆలోచించి విరగొట్టబడుగా పెళ్ళగించబడు వేళ్ళను పెరిగి వేయబడి నీ మా కుటుంబంలో జరుగుగా మేము నడుచుకున్నాం. నీ గొప్ప కార్యం జరిగిన ఒకరికి మీరు పొందిన ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే అది తొలగిపోయి వేళ్ళకు పెరిగిపోయబడి మీరు పొందిన స్వస్థ కలిగినాక నూతన పరచబడినాక మా ఎవ్వరు పక్షిరాజు మా ఎవ్వరు నూతన పరచబడినాక
అనేక మంది వెలుగుగా ఉంది మాకు ఒక స్టార్ లాగా ఉంది ప్రభా. అది గొప్ప కార్యం మా ద్వారా జరుగుగా ఒక్కరు రక్షింపబడాలి. అలాగే మన రాష్ట్ర దేశాలు శాంతిగా అదొక అకస్మాత్ యాక్సిడెంట్ బంధించి లైఫ్ చేస్తున్నాము. క్షేమంగా సమాధానం కలగాలి, సంతోషం కలగాలి, ప్రొటెక్ట్ కాపుదలు కలగాలి. చిన్నపిల్లల చుట్టూ అమ్మాయిల చుట్టూ లేడీస్ చుట్టూ కాపుదల ఉండరు కాక ఒక్కరికి క్షేమం కలుగుగాక, ఒక్కరి కుటుంబాలు శాంతి సమాధానం కలుగును గాక, నీ గొప్ప కార్యాలు జరుగును గాక. రాష్ట్ర దేశాలు రాజ్యం విస్తరింపబడును గాక. అది ఒక్కరి రాజ్యం చేర్చబడిన ఒక్కరికి రాజ్యం కావాలి. నీ సొల్యూషన్ ప్రతి దానికి నీ రాజ్యమే. నీ రాజ్యం మేము చేర్చబడితే ఏమైనా చేయగలం జరుగును గాక. నీకే సమస్త మహిమ గడ్డ ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన జవాబు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.